దినా, ఇంకా నటించాలని ప్రయత్నించకు. నువ్వు లాయర్ గారితో ఏం మాట్లాడావో మొత్తం ఒకతను విన్నాడు. దానికి సాక్ష్యం కూడా ఉంది. మావయ్య గారు, నేను నిజం చెప్తున్నాను. అయినా నేను ఈ టైంలో రావడం చాలా మంచిదైంది. దినా ఇక్కడే ఉన్నాడు కాబట్టి సరిపోయింది. నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత ప్రియకి దినాతో పెళ్లి చేయాలో వద్దో మీరు అత్తయ్య గారు నిర్ణయించుకోండి. సంస్కారం ఉన్నవాళ్ళెవరూ అలా మాట్లాడరు, అంత నీచంగా ఆలోచించరు. కానీ దినా అలా చేశాడు మావయ్య గారు. అతనేం చేద్దామనుకున్నాడో మొత్తం ఇప్పుడే మీకు నిరూపిస్తాను. నిరూపించు, చూద్దాం. భాషా, భాషా, ఇతను నా దగ్గర షెడ్లో పనిచేసిన కుర్రాడు భాష. 4 రోజుల క్రితమే లాయర్ గారి దగ్గర డ్రైవర్గా చేరాడు. లాయర్ గారు దినా ఏం మాట్లాడుకున్నారో మొత్తం అంతా వాడు విన్నాడు. రేయ్, నువ్వేం విన్నావో మొత్తం అంతా వీళ్ళకి చెప్పరా. అన్నా, ఇంతమంది ఆడవాళ్ల ముందు ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అయినా ఒక అమ్మాయి జీవితం నాశనం కాకుండా ఉండాలి, అందుకే చెప్తున్నా అన్నా. పెళ్ళైన తర్వాత సాంప్రదాయంగా ఫస్ట్ ఎయిడ్ సెట్ చేస్తారు. నేను ఆ సీన్ని వీడియో తీసి సెటప్ చేస్తాను. ఆ వీడియోని నెట్లో అప్లోడ్ చేసి ప్రపంచానికి ప్రెజెంట్ చేస్తాను. అంతే. అదే కాదు, టోటల్గా వాళ్ళ ఫ్యామిలీ ఉరేసుకొని చావాలి. వాళ్ళ శవాలు కాల్చే గాని నా కడుపు మంట చల్లారదు లాయరు. అదన్నా జరిగింది. నో, వీడు చెప్పేదంతా పచ్చబద్ధం. గోపి దేనికోసం ఇదంతా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అతని దగ్గర పనిచేసేవాడిని తీసుకొచ్చి అనవసరంగా నా మీద నిందలేస్తున్నాడు. వీడు చెప్పేదంతా పచ్చబద్ధం, మీరెవరూ నమ్మకండి. అవునండి, నా కొడుకు ఖచ్చితంగా అలా అనుండడు. వాడే కాదు, ఏ మగాడు అలా మాట్లాడు. అర్చన, గోపియే ఈ పెళ్లి జరగకూడదని అన్యాయంగా నా కొడుకు మీద నింద వేస్తున్నారు. ఇదిగో చూడండి, ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమని నేనే నిరూపిస్తాను. లాయర్ గారు, కోర్టుకొచ్చిన సాక్షిని భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్పమంటారు కదా. అంతదాకా ఎందుకు? మీరు నన్ను పనిలో పెట్టుకునేటప్పుడు అబద్ధాలు చెప్పొద్దన్నారు కదా. మీరు మీ ఆత్మసాక్షిగా చెప్పండి సార్, నేను చెప్పిందంతా అబద్ధమా నిజమా? ఏంట్లారు? వాడి పాటికి వాడేదో వాగుతూ ఉంటే ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటావేంటి? ఎరా, నా ఫ్రెండ్ గురించి తప్పుగా వాగుతావా అని నాలుగు తగిలించక అలా ఉన్నావేంటి? ఆయన ఇంకేం మాట్లాడతాడు? అందరూ చూస్తున్నారుగా. ఆయన మౌనంగా ఉన్నాడంటేనే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తోంది. ఇప్పుడు చెప్పండి మోయ గారు, ఇంకా మన ప్రేణి దినాకిచ్చి పెళ్లి చేస్తారా? చెప్పండి. ఒరేయ్ పాపాత్ముడా, ఇంత పాపిష్టి మాటలు మాట్లాడావు. అమ్మా, నా కడుపును ఎలా పుట్టావురా? అమ్మా, ఒరేయ్, నువ్వు ఆడపిల్లకి తోడు పుట్టిన వాడివి. ఇలాంటి మాటలు మాట్లాడడానికి నోరెలా వచ్చిందిరా నీకు? ఒరేయ్, అందరి ముందు మమ్మల్ని అవమానాలు పాలు చేసావు, నీచుడా. నేను చేసిన పాపం లేదురా. అరవకు. ఇప్పుడు ఏమైందని నోరు పారేసుకుంటున్నావు? అవును అన్నాను.
ఎందుకు అనాల్సి వచ్చింది? ఇదిగో ఇది కళ్యాణ మండపంలో నన్ను అవమానించి నా బతుకు పబ్లిక్ తెలిసేలా చేసింది. అందుకే ఆ పగ తీర్చుకోవాలన్న కోపంలో అలా అన్నాను. అవును, ఇప్పుడు ఎవరేం చేస్తారు? రేయ్, ఏం చేస్తావా నిన్ను నరికి పోదు. బావా, నిన్నే వదలరా బయటికి. బావా, ఊరుకో బావా. బావా, వదిలే బావా, ఊరుకో బావా. బావా, ఊరుకో బావా. నిన్నే బావా. ఏంటి బావ ఊరుకునేది? ఇదిగో వీడి చెల్లెలు నాతో కాపురం చేస్తోంది. దాన్ని నేను అలా అంటే వీడు ఊరుకుంటాడా? ఏయ్, ఏంటో నువ్వు చేసేది? వదిలారు, వదులు. రేయ్, నిన్ను ఆగురా. రేయ్, నీ అంతు చేస్తాను. వదిలారు. అమ్మా, వదులు. బావ, ఆగు. చూసావా అమ్మ మీ కొడుకు నిర్వాకం? ఎలాంటి బుద్ధి అర్థమైందిగా. ప్రియ జీవితాన్ని, మా కుటుంబ గౌరవాన్ని మంట కలపాలని చూశాడు. మా అదృష్టం బాగుండి గండం నుంచి గట్టెక్కాం. ఇంకా ఒక్క నిమిషం కూడా ఇంట్లో నిలబడే అర్హత మీకు లేదు. ముందు బయటకు వెళ్ళండి. వాళ్ళేంటి నాన్న? వాళ్ళతో పాటు ఆవిడ కూతురుందిగా, దాన్ని బయటికి పంపండి. ఏయ్, రేయ్, ఓ బయట. నడు. రేయ్, నువ్వు ఆగరా, ఆగు. నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వెందుకు అనవసరంగా మాట్లాడతావు? నాన్న, వీడు ముందు అర్చన జీవితం నాశనం చేయాలని చూశాడు. ఇప్పుడు ప్రియ జీవితం, మన కుటుంబ గౌరవం నాశనం చేయాలని చూస్తున్నాడు వీడు. ఏయ్, ఏయ్, నువ్వు ముందు పోవే బయటికి. నడు. పో. రేయ్, నువ్వు ఆగరా, ఆగు. అతను తప్పు చేస్తే జయంతం ఎందుకురా బయటకు వెళ్ళమంట? అలా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఇదిగో చూడండి అమ్మా, మర్యాదగా మీ అబ్బాయిని తీసుకొని బయటకు వెళ్ళండి. ఇంకా ఈ ఇంటి గుమ్మం తొక్కే అర్హత మీకు లేదు. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళండి. సార్, చాలే ఆపవయ్యా. ఇదో ఇల్లు, ఇందులోకి రావడం నువ్వు అర్హత. నా మీద చెయ్యేశావు కదూ, నీకు సరైన గుణపాఠం చెప్పకుండా వదలనరా. ఇక మీ ఇంట్లో సంతోషం లేకుండా చేస్తాను. రేయ్, పోరా, లేకపోతే చంపేస్తాను. పదమ్మా, పదలాయరు. ఇప్పుడు ఏమైందని నోరు పారేసుకుంటున్నావు? అవును అన్నాను. ఇది కళ్యాణ మండపంలో నన్ను అవమానించి నా బతుకు పబ్లిక్ తెలిసేలా చేసింది. అందుకే ఆ పగ తీర్చుకోవాలన్న కోపంలో అలా అన్నాను. కాఫీ తీసుకోండి. నాకేం వద్దు. ఎందుకండి ఏ అలా ఉన్నారు? మనం ప్రియాకి మంచే చేశాం కదా, చెడేం చేయలేదు కదా, మీరెందుకు ఇంత బాధపడుతున్నారు? కాఫీ తాగండి. అక్క రెడీనా? ఏంటక్క, ప్రియ పెళ్లికి నేను రెడీ అయ్యి వచ్చాను, మీరు ఇంకా ఇలాగే ఉన్నారేంటి? త్వరగా రెడీ అవ్వండి, వెళ్దాం. ఏవే భాను, ఆ నువ్వు తయారయ్యావా? అర్చన తయారైందా? ఎక్కడమ్మా, పెళ్లి వాళ్ళు ఇంకా తయారవ్వలేదు. ఆ అదేంటి, ఇంకా తయారవ్వపోవటం ఏంటి? అవునమ్మా, అక్క వాళ్ళేదో దిగులుగా ఉన్నారు. దిగులుగా ఉన్నారా? ఏంటే నువ్వనేది? గోపి, ప్రియ పెళ్లికి ఇంకా బయలుదేరలేదేంటయ్యా? మేం తయారై వచ్చాం, మీరింకా అలాగే ఉన్నారేంటి? ఏం తయారవటమోనమ్మా, ఎలా చెప్పాలో వాళ్ళకి అర్థం కావటం లేదు. ప్రియ పెళ్లి ఆగిపోయిందమ్మా.
జరిగిపోయిందా? ఏంటయ్యా మీరనేది? అదమ్మా జరిగింది. ఏంటయ్యా గోపి ఇది? ఒక ఆడపిల్ల పెళ్లిని ఆ భగవంతుడు 2 సార్లు ఆపేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటి? మనకే ఇంత బాధగా ఉంటే ఇక అర్చన వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి ఏమిటి? ఎన్నో సమస్యలు తొలగిపోయి ప్రియకి మంచి జరగబోతోంది అనుకున్నాం, కానీ ఇలా జరిగిందేంటి? మిమ్మల్ని ఎలా ఓదార్చాలో కూడా మాకు తెలియట్లేదు. వాడు అసలు మనిషేనా? అలాంటి వాడిని పోలీసులకు అప్పచెప్పకుండా ఎలా వదిలేశారన్నయ్య? అమ్మా భాను, వాళ్ళని కాసేపు ప్రశాంతతగా ఉండని. రా అమ్మా, వెళదాం. గోపి, ఆ అమ్మాయికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నువ్వింకా దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? వెళ్ళి మీ అత్తమామలకు కొంచెం ధైర్యం చెప్పిరా అయ్యా. నానా, నేనేం ధైర్యం చెప్పగలను? నా పరిస్థితి నాకేం అర్థం కావట్లేదు. ఏమిటయ్యా అలా అంటావు? వాళ్ళ సంగతి కాకపోయినా నీకంటూ నీకు పని ఉందిగా, అది చూసుకోవాలి కదా. దాని గురించి ఆలోచించకుండా దేని గురించి ఆలోచిస్తావేమిటయ్యా? పనే, నేను ఇంకా పని చేయను. చేయదలుచుకోవట్లేదు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకెలా చెప్పాలి అర్చన? నాకు అసలు ఐడియా ఇచ్చిందే దినా. నేను దినా వెళ్ళి ఆ షెడ్ చూసాం. డబ్బిచ్చింది కూడా దినానే. ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళి మాట్లాడి నాకు అగ్రిమెంట్ ఇప్పించింది దినానే. ఇంత జరిగిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు ఇలా పని చేయగలనా? నా వల్ల కాదు. చూడండి, ఆ దిన ఏం చేశాడు? మీరు చేస్తున్న పనికి మరో దారి చూపించాడు, అంతే. పని మీది, పనితనం మీది. కావాలంటే అతనిచ్చిన డబ్బు అతనికి తిరిగిచ్చేద్దాం. చూడండి, కావాలని అతని జీవితాన్ని మనం నాశనం చేయలేదు. తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నాడు. మీరెందుకు అంత బాధపడుతున్నారు? లేదర్చన, ఎందుకో నా మనసుకు నచ్చట్లేదు. ఇంత జరిగిన తర్వాత, దినా ఎలాంటి వాడో తెలిసిన తర్వాత కూడా నేను ఇంకా వెళ్ళి ఆ షెడ్లో నా వల్ల కాదు. నేను ఇక్కడ పని చేయలేను. ఏంటయ్యా, వాడి డబ్బులు వాడికి తిరిగి ఇచ్చేద్దామని అర్చన అంటోంది కదా, నువ్వేమిటి ఇంకా అలాగే మాట్లాడతావు? అర్చన డబ్బు మాత్రమే తిరిగి ఇచ్చేద్దాం అంటుంది, కానీ నేను షెడ్ తాళాలు కూడా తిరిగి ఇచ్చేద్దాం అంటున్నాను. అయ్యా గోపి, తొందరపడకయ్యా, నిదానంగా ఆలోచించు. ఇప్పుడే 4-5 కార్లు వచ్చాయి కదా, వాటిని రిపేర్ చేసి అమ్మేస్తే నీకు లాభం వస్తుంది. వాటిల్లో వచ్చిన లాభంతో నిదానంగా అప్పుడప్పుడు ఆ అప్పు తీర్చేయచ్చు కదయ్యా. ఏమండి, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. మీ నిర్ణయం మీదే. మన భవిష్యత్తు ఆధారపడింది. ఇంకా ఆలోచించడానికి ఏం లేదు అర్చన. నిర్ణయం తీసేసుకున్నాను. నేను వెళ్ళి ఇంకా షెడ్లో పని చేయలేను. అక్కడికి వెళ్తే నాకు జరిగినవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. వేరే ఏం చేయాలో ఆలోచిస్తాను. అర్చన, ఇప్పుడు వెంటనే వెళ్ళి షెడ్ తాళాలు దినాకిచ్చేస్తాను. ఇంకెందులో ఆలోచించడానికి ఏం లేదు. వస్తానన్నా. చూడు వరలక్ష్మి, ఇలా ఏడుస్తూ కూర్చోవటం వల్ల నీ ఆరోగ్యం చెడిపోవటం తప్ప వచ్చే ప్రయోజనమే ఉంది చెప్పు. నా మాట విని ముందా ఏడుపాపి జరగాల్సింది ఏమిటో చూడు. ఏడవడం తప్ప ఇంక నేను చేయగలిగింది ఏముంది చెప్పండి. దయచేసి నన్ను ఏడవనివ్వండి. అయ్యో భగవంతుడా, నీకు తోచదు, చెబితే వినవు. ఎలాగే నీతో ముందా ఏడు పాపవే.
నాన్న ఫోన్ లిఫ్ట్ చేయకండి. ఏంట్రా ఇది? ఫోన్ తీసి పక్కన పెడుతున్నావు ఎందుకు? ఏమైంది? మీ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేయండి. పొద్దున్న నుంచి ప్రియ పెళ్లి గురించి ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ప్రతి వాళ్ళు ప్రియ పెళ్లి ఏమైంది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పలేక నా నోరు నొప్పెడుతోంది. ఎంతమందికని సమాధానం చెప్పగలం? స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది, అంతే. మావయ్య టీ ఇప్పుడు వద్దమ్మా. ఏమండి? నాకొద్దు. అత్తయ్య తీసుకోండి. వద్దమ్మా. ప్రియా, ప్రియా, ఒకసారి తలుపు తీయమ్మా. ప్రియా, ప్రియా, ఏమండి? ప్రియ తలుపు తీయట్లేదండి. లోపల నుంచి గడి పెట్టుకున్నట్టుంది. ప్రియా, 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 అయ్యో, ఏం అఘాయించం చేస్తుందో ఏంటో. ప్రియా, 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 అమ్మ ప్రియా, అమ్మ ప్రియా, తీవే. ప్రియా, ప్రియా, భయం వేస్తోందండి. ప్రియా, ప్రియా, తలుపు తీయమ్మా. ప్రియా, తలుపులు తీయమ్మా. ప్రియా, ప్రియా, అమ్మ ప్రియా, జయంతి, రాత్రి ప్రియ నీతోనే పడుకుంది కదూ? అవునత్తయ్య, పొద్దున టీ పెడదామని లోపలికి వెళ్ళాను. ఈ లోపలే తలుపేసుకుంది. ఒరే వినోద్, నాకెందుకో చాలా భయంగా ఉందిరా. దాన్ని కాపాడండి రా. నువ్వుట్రా. ప్రియా, 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 తలుపులు తీ, అమ్మ ప్రియా. ప్రియా.